హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 2కి వచ్చామండి. ఇంకా సమ్ బాయిల్ అవుతుంది, ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. అయితే ఇది రెడీ అయిపోతుంది, సూప్ తాగొచ్చు. పకోడీ కూడా రెడీ అవుతుంది. ఇవి అయ్యే వరకు మా పాపకి పొటాటో చిప్స్ కావాలంట. సో ఇది ప్రిపేర్ చేద్దాం. 3 పొటాటోస్ తీసుకున్నాక పీల్ చేశాక ఇలా నీట్గా కడిగి కట్ చేసుకుంటున్నానండి. పొటాటోస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్నానండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చేయవచ్చు. కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇందులో కొన్ని నీళ్లు పోసుకుంటున్నానండి. నీళ్లు పోసుకున్నాక కలుపుకోవాలి. మరీ జారుడుగా కాదు, మరీ టైట్గా కాదు, మీడియంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో పొటాటోస్ వేసుకోవాలి. పొటాటోస్ వేసి ఇలా కలుపుకోవాలి. ఈ లోపల సాల్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే కొంచెం వేసుకోండి. ఇట్లా ఉన్నదాన్ని హీట్ చేయాలి. పొటాటో చిప్స్ మధ్యలో కొంచెం ఇలా కలుపుకోవాలి. ఈ లోపల మన మొరింగా సూప్ ఇట్లా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మీరు సాల్ట్ ఉందో లేదో చూసుకోండి, లేకపోతే కొంచెం వేసుకోండి. కొత్తిమీర వేయండి. నా దగ్గర లేదు, నేను వేయలేదు. నిమ్మకాయ కూడా పిండుకొని తాగితే సూపర్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పొటాటో పకోడా కూడా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ అయిపోయింది. పకోడీ, ఆనియన్ చిప్స్, డ్రమ్ స్టిక్ సూప్. ఈవినింగ్ స్నాక్స్ మా పిల్లల కోసం. చూడండి వచ్చి ఎలా చేస్తుందో. ఈవినింగ్ స్నాక్స్ మా బాబుకి ఇష్టమైన సూప్. మా ఆయన సూప్ చూడండి ఎలా లొట్ట వేసుకుంటూ తాగుతుందో. ఈవినింగ్ స్నాక్స్ తిన్నాక మా సార్కి బ్లాక్ టీ పడిందే ఊరుకోరు. ఆయన కోసం బ్లాక్ టీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. ఇంకొంచెం సేపు అయితే మంచి కలర్ వస్తుంది. బ్లాక్ టీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మా సార్కి కప్లో పోసాను. ఇన్ని స్నాక్స్ ఐటమ్స్ చేశాక సింక్ నిండా అంట్లు వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఓ పట్టు పట్టాల్సిందే. అంట్ల స్టాండ్ నిండా అంట్లు తోమేశాను. ఒక 15 మినిట్స్ బ్యాక్ ఎంత థర్డ్గా ఉంది అంట్లతో. ఇప్పుడు అంతా క్లీన్ చేసేసాను. హ్యాపీ ఎండింగ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.